నేను ఆర్సీబీ హార్డ్ కోర్ ఫ్యాన్. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆడి కోసం టీం పెడతారు అంతే, ఆడిని ఆడించడానికి ఒక టీం పెట్టినట్టుంది కానీ ఒక టీం ఆడడానికి ఆడుతున్నట్టు లేదు. నంబర్ రాయుడు విరాట్ కోహ్లీని పర్సనల్ గా టార్గెట్ చేస్తానని ఫుల్ ఇంకా ట్విట్టర్ లో అన్నింటిలోని ఆడి మీద కోపం, అందరూ మంచి పని అయింది విజయ్ శంకర్ సెలెక్ట్ చేసి ఎలాగే అవ్వాలి ఈ టైప్ లో అన్నారు. బట్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ అంబర్ రాయుడు సెడ్. ప్రాపర్ గా నీకు టీం ఉండి ఎలాంటి కెప్టెన్ ఉన్నా గెలుస్తారనడానికి నిన్న ఫైనల్స్ కారణం. ఐపీఎల్ ఫైనల్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి బాబాయ్? దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వైజాగ్ ఫన్ టాక్స్. సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లే ఆఫ్ మీమ్స్ తో స్టార్ట్ చేద్దాం. ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ ఉన్నారు కదా, ఫస్ట్ ఆర్సీబీ మీమ్స్ తో స్టార్ట్ చేద్దాం. మనోడు మ్యాక్స్వెల్ మళ్ళీ వన్ బాల్ డక్ కొట్టినట్టున్నాడు, గోల్డెన్ డక్. అక్కడ నాకు ఈ మీమ్ లో అర్థం అవుతుంది ఏంటంటే మిస్బా, షాహిద్ అఫ్రీది, పక్కనేమో ఆరన్ ఫించ్, స్కై ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళు ఈ మీమ్ లో? ఏంటి అర్థం నాకు? వాళ్ళు క్రిటికల్ టైమ్ లో అందరూ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ. షాహిద్ అఫ్రీది గారు చూడు, షాహిద్ అఫ్రీది గారు ప్రతి గేమ్ లోని చెత్త కొట్టేస్తాడు. ఫైనల్స్ కి వచ్చేసరికి డక్ అవుట్. అంతే. మిస్బా కూడా 2000 వరల్డ్ కప్ 7 వరల్డ్ కప్ లో ఓడిపోయారు కదా. 2007 వరల్డ్ కప్ వాడు ఇండియాతో అయిన ప్రతి మ్యాచ్ లోనే ఆడు లాస్ట్ ఫంబుల్ అయిపోయి ఆడి వల్ల పోయేది. ఓకే, అంటే పాపం ఆడేవాడు. బట్ మనకి మనం ఇంకా కొంచెం ఆడికన్నా బెటర్ గా ఆడి మనం గెలిచేసేవాళ్ళం. సూర్యకుమార్ యాదవ్ లేటెస్ట్ తెలుసు కదా. అవును. అయితే సున్నా మొన్న ఫైనల్ లో బాగాలేదు కదా. ఆడ ఐపీఎల్ లో చెత్త కొట్టేస్తాడు, అన్నింటిలో చెత్త కొట్టేస్తాడు, కానీ కావాల్సిన మ్యాచ్ లో దెబ్బేస్తున్నాడు. ఆరన్ ఫించ్ ని చిన్నగా పెట్టి దూరంగా పెట్టారు ఎందుకో. వాడిని వాడు కూడా అంతేనేమో ఆస్ట్రేలియాకి. వాడు అదే టైప్ ఏమో. కోచ్ సెలెక్టర్ ఆరన్ ఫించ్ ఏమి కాదు. కాదు తుమ్కో బాలాము అంటే పెంచి పోషించాను నిన్ను, అయినా నా మీదే ఓడించావా అని. ఆర్ఆర్ మ్యాచ్ లో 2 వికెట్లు తీస్తాడు ఇది. అవును, ఓడిపోయినట్టున్నారు కదా ఆర్సీబీ ఆర్ఆర్ తోనే. ఆర్ఆర్ తో ఓడిపోయింది. చాహల్ గడ ఆర్సీబీ నుంచి ఆర్ఆర్ కి వెళ్ళాడు. ఓడిపోయిందంటే వాళ్ళు మంచి ఛాన్స్ వదిలేశారు. అవును. అరే అంబర్ రాయుడు ట్విట్టర్ పోస్ట్ చూసారా ఆర్సీబీ గురించి? అదే ఇందులో గెలుస్తున్నాడు. ఏం పెట్టాడు? కరెక్టే కదరా. అంటే వాడు మేబీ వాడికి పర్సనల్లీ విరాట్ కోహ్లీ మీద కొంచెం హేట్రెడ్ ఉండొచ్చు 2019 లో వాడిని టీమ్ లో సెలెక్ట్ చేయనందుకు. బట్ వాడు చెప్తున్న పాయింట్ మాత్రం కరెక్టే. ఏం చెప్పాడు? అదే వాడు ఏమన్నాడంటే, అట్లీస్ట్ మీ ఫ్యాన్స్ ని, అదే మీ మేనేజ్మెంట్ కి చెప్పండి, రన్స్ కోసం దీనికోసం చూసుకునే వాళ్ళని కాకుండా కొంచెం ప్రాపర్ గా మంచి టీం సెలెక్ట్ చేయమని అని. అలా కోకింగ్ చేస్తాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ గారు ఎవరు లేరు కదా. కోహ్లీ గారు ఆడి కోసం టీంని పెట్టి ఆడిస్తున్నట్టు ఉంది తప్ప నాకైతే అదే ఫీలింగ్. నేను ఆర్సీబీ హార్డ్ కోర్ ఫ్యాన్. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆడి కోసం టీం పెడతారు అంతే, ఆడిని ఆడించడానికి ఒక టీం పెట్టినట్టు ఉంది కానీ ఒక టీం ఆడడానికి ఆడుతున్నట్టు లేదు నాకైతే. అంటే ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, అన్డౌటెడ్లీ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ అసలు మనం కామెంట్ కూడా చేయకూడదు, అండ్ ఇంటెన్షన్స్ కూడా తప్పకూడదు. బట్ దట్ డజంట్ మీన్ దట్ నువ్వు మొత్తం టీం అందరిలో కన్నా నువ్వు ఒక్కడే ఆడేసి మిగతా ఎవడు సరైన. ఇప్పుడు వాడు టీం వాడు మెజారిటీ ఆఫ్ ద ఇయర్స్ వాడే కెప్టెన్, అండ్ కెప్టెన్ విల్ హ్యావ్ ఎ సే. అండ్ విరాట్ కోహ్లీ లాంటి యాటిట్యూడ్ ఇలాంటి ఉన్నోడికి ఎవడ మాట విండు. అంటే అంబర్ రాయుడు విరాట్ కోహ్లీని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నాడని ఫుల్ ఇంకా ట్విట్టర్ లో అన్నింటిలోని ఆడి మీద కోపం, అందరూ మంచి పని అయింది విజయ్ శంకర్ సెలెక్ట్ చేసి ఎలాగే అవ్వాలి ఈ టైప్ లో అన్నారు. బట్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ వాట్ అంబర్ రాయుడు సెడ్.
పోలే శ్రీకర్ ఇంకా అది నీ గుర్తుండిపోయినట్టు ఉంది. 2019 వరల్డ్ కప్ స్నబ్ గుర్తుండిపోయినట్టు ఉంది. ఇంకా మర్చిపోతుంది. అవును శ్రీకర్ నీ కాంప్లెక్స్ మైండ్ తో ఇది ఆలోచించి ఈ మీమ్ కి అర్థం ఏంటో నాకు చెప్పు. నీ పంపించింది చూడు. జస్ట్ అయితే మూమెంట్ రెండు బా ఇది హైలైట్ కదా. ఆర్సీబీ మొత్తం ఇండియా అంతా దోచుకుందని ఫ్యాన్స్ ఆర్సీబీ కప్, ఆర్సీబీ వన్ ద హార్ట్స్. 100 హార్ట్స్ మ్యాచ్. ఓ ఓ యూ వన్ ద దట్లా మ్యాచ్. నేను ఇంకేదో అనుకున్నా, నాకు అర్థం లేదు. ఆ మ్యాచ్ అయిపోయిన ఆర్సీబీ తర్వాత వచ్చిన మీమ్ ఇది. టువర్డ్స్ ఎర్త్. అంటే వెళ్ళే సార్ అలా కాదు, అంటే నాకు అనిపించింది ఏంటంటే కాదు కాదు ఆ వీళ్ళు మళ్ళీ మ్యాచ్ అప్పుడు ఎక్కడికో గాల్లోకి వెళ్ళిపోయారు కదా ఫుల్ గా. క్వాలిఫై అయిపోయిన తర్వాత పైకి వెళ్ళిపోయారు ఎక్కడికోనా. బాగా పైకి వెళ్ళిపోయారు. 11 PM కల్లా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇఫ్ నోట్ 11 PM కల్లా వచ్చేస్తారులే. మ్యాచ్ అయిపోతుంది కదా 11 PM కల్లా. మ్యాచ్ అయిపోద్ది. బాగా పెట్టింది ఎవడో. బాగానే పెట్టాడు. నెక్స్ట్ ఇంకా ఫైనల్ కి వచ్చేసాం. హైలైట్ ఇది. ఇక్కడ అవుట్ అయిపోయినందుకు అక్కడ పక్క తీర్చుకుంటానని. ఇంకో విషయం, ఇప్పుడు ఆ IPL మ్యాచెస్ ప్రాపర్ గా నీకు టీం ఉండి ఎలాంటి కెప్టెన్ ఉన్నా గెలుస్తాడనడానికి నిన్న ఫైనల్స్ కారణం. ఈ కోయిన్సిడెన్స్ ఏమంటారు? మెంబర్స్ క్యాచ్ చేసే చూడండి. టీమ్ టుక్ ఆఫ్ ఆఫ్టర్ మీటింగ్ గౌతి. గౌతి అక్కడ 6 టీ డిఫరెన్స్. వాడికి జిఏయు వచ్చొచ్చింది. గౌ గౌ ఫైనల్స్ KKR. ఇది హైలైట్ ఇది. అది చూడు రమకృష్ణ ఎలాగుంది. అదే కావ్యమారిని ఎలాగుందా. ఓకే ఇది నరసింహ సినిమా అయి ఉంటుందిరా. సినిమా అయి ఉంటుంది. కావ్యమారన్. శ్రేయస్ అయ్యారు. ఓహో అది శ్రేయస్ అయ్యారా? శ్రేయస్ షారుఖ్ ఖాన్ సారీ షారుఖ్ ఖాన్ రా, శ్రేయస్ గారు కాదు. చేశారు షారుఖ్ ఖాన్ మీసలా చేసి. అంటే టీమ్ ఓనర్స్ రా. షారుఖ్ ఖాన్ రెడీ ఫైనల్ కి. ఇద్దరు టీమ్ ఓనర్స్ కదా, అందుకని పెట్టాడు. షారుఖ్ ఖాన్ నీలంబరి అండ్ మన రజనీకాంత్ లా వీళ్ళిద్దరిని కంపేర్ చేసి పెట్టాడనమాట. సూపర్ రా. ఇది హైలైట్ రా. ఇది చూడు కరెక్ట్ సెట్ అవుతాడు గౌతమ్ గంభీర్. చూడు వసూలింగ్ 2.1 from మిచెల్ స్ట్రైక్. తెలుసా నీకు వాడెవడో ఆ క్యారెక్టర్? ఆడు వసూలి బాయ్ అని ఉంటాడు కదా అజయ్ దేవ్గన్ సినిమాలో గోల్మాల్ అనుకుంటా. ఎక్కడ చూసాను గుర్తుంది. ఆ మనిషి గోల్మాల్ లో వాడు కామెడీ క్యారెక్టర్ వసూలి బాయ్ అని. 24.75 బాగానే వసూలు చేసినట్టాడు. అదే నిజమే. అలా భయపెట్టి వసూలు చేస్తాడు. ఫైనల్ మీద టామ్ అండ్ జెర్రీ మీమ్ కూడా ఎవడో చేస్తాడు ఆల్రెడీ. అది చూడు ఫైనల్ at 2:30 AM. 2:30 AM. Fans watching this year's final at 11 PM. Sleep. అయిపోయి నిజంగా అయిపోయింది 11 PM కల్లా మ్యాచ్. వన్ సైడ్ అయిపోయింది కదా. అవునా. ఇది ఈ మీమ్ కూడా నచ్చింది నాకు. క్లీన్ బౌల్డ్. ఎవరు గంభీర్ వేస్తున్నాడు బౌలింగ్. హైలైట్ అయితే ఇది బాగా చేశారు కదా. బాగా చేసింది. డోంట్ టేక్ పర్సనల్ కవరేజ్. बहुत जरूरी. అవును అసలు మనవాడు కొంచెం సీరియస్ తీసుకుంటాడు ఇలాంటివి. సీరియస్ తీసుకుంటాడు. లాస్ట్ ఈ వీడియో పెడతాను, మంచి కామెడీ వీడియో. ఇది చూడు ఒకడెవరో రిపోర్టర్ అడుగుతున్నాడు, చూడండి ఆ వీడియో చూడండి. Final match you perform, what happening? Final match you perform, what happening? ఆ రసల్ గారికి కూడా అర్థం అవ్వట్లేదు పాపం. అందుకే వాట్ అంటున్నాడు. Final match you perform, what happening? Final match you perform, what happening? హరాస్మెంట్. మొత్తానికి అది అయిపోయింది. కేఆర్ గెలిచారు. మన అనాలిసిస్ వద్దాం. ఒక మన ఆంటర్‌ప్రెన్యూర్ ఛానల్ కాబట్టి అసలు ఏంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ ఈ IPL ఫైనల్ ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటి? కన్సిస్టెంట్ గా అంటే లైక్
if you have the right set of people, or if you have the attitude to run the show with right set of people like ధోని గారు ఎలా Yeah. టీం ఇచ్చినా గెలిపిస్తాడు. అవును. సేమ్ విత్ రోహిత్ శర్మ. రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవడం, కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం. You should know how to use your resources well. అది అండ్ ఆల్సో యూ ఆల్సో హ్యావ్ టు బి అంటే కొలాబరేటివ్ ఎఫర్ట్ లా ఉండాలి. చాలా బాగా రెస్ట్రిక్ట్ చేశారు. ఏంటంటే స్టార్ గడ్ 3 ఒకే స్పెల్ లో 3 ఓవర్లు వేసాడు ఫస్ట్. తర్వాత వరుణ్ చక్రవర్తిని ఏమో దెంపలే, రసల్ గన్ తీసుకొచ్చాడు. ఓకే. రావడం వికెట్ తీసాడు. ఓకే. అది బ్రేక్ అనమాట. ఎవరిది? మాత్రం గడిది, ఐడల్ మాత్రం గడిది. ఓకే ఓకే ఓకే. రసల్ గడ్ ఇలాగ వేస్తే పురుషోడు కొట్టాడు, అవుట్ అయిపోయాడు. అక్కడ మంచి బ్రేక్ అది. వాళ్ళు ఇంకా మొమెంటం లూజ్ అవ్వలే. ఓకే. అలాగని చెప్పేసి ఇంకో ఓవర్ వాడికి ఉంది కదా అని వాడికి ఇచ్చలేదు. కొత్త బౌలర్ మొత్తం 7 బౌలర్స్ వేశారు. రొటేట్ బాగా చేశారు. 7 బౌలర్స్ 7 బౌలర్ 2 అవర్స్ 3 అవర్స్ 2 అవర్స్ అలాగా రొటేట్ బాగా. వరుణ్ చక్రవర్తి ఒక 2-3 అవర్స్ వేసాడు. వరుణ్ చక్రవర్తి అంటే స్పిన్నరా? స్పిన్నర్. సునీల్ నారాయణ ఒక 3 అవర్స్ వేసాడు. వాడికి మళ్ళీ ఎప్పుడైనా తర్వాత ఆప్షన్. ఓకే ఓకే. ఈ అక్షిత్ రాణాకి ఫాస్ట్ బౌలర్ కి ఇచ్చారు. కానీ 113 ఫైనల్ లో అంటే మంచి ప్యాకప్ స్కోర్ అది యాక్చువల్లీ. అసలు ఇంకా తక్కువ బ్యాకప్ అయిపోవాలి. ఓహో, ఇంకా తక్కువ అయిపోవాలా? ఓకే ఓకే. 110 అంత అనుకున్నాను. ఇంకో న్యూస్ విన్నాను, సంతాపం ప్రకటించే న్యూస్ విన్నాను. ఏంటి, మన హార్దిక్ పాండ్యాకి డివోర్స్ అట. హార్దిక్ పాండ్యాకి డివోర్స్ అన్నారు, ఎక్కడ చదివాను. నిజమే, హార్దిక్ పాండ్యా డివోర్స్ నడుస్తుంది అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. సోషల్ మీడియా అంతా గ్రౌండ్ లో చూపించేస్తుందేమో నాకు తెలిసి. పాపం అయితే ఇంకొక మగవాదో బలైపోయినట్టు పాపం. మా వైజాగ్ ఫంటాక్స్ తిరుగుతాం. ఓకే, బాయ్. See you. Please share and subscribe.